హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. వాంటెడ్ మెన్ ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా లయన్స్ గేట్ ప్లేలో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు బానే ఉంది. ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఈ మూవీలో మెయిన్ లీడ్‌గా డోల్ఫ్ లండ్‌గ్రెన్ ఉంటాడు. ఈయన 90స్‌లో చాలా మంచి యాక్షన్ మూవీస్ తీశాడు. జస్ట్ ఇందాకే ఈ మూవీ కంప్లీట్ చేశాను. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఏజ్డ్ డిటెక్టివ్ స్టోరీ చూపిస్తారు. అతను తన జాబ్‌ని సేవ్ చేసుకోవడానికి ఒక కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ కేస్ ఏంటంటే, ఒక లేడీ ఇద్దరు డ్రగ్ ఎన్ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేటర్‌ని మర్డర్ చేయడం చూస్తుంది. సో, ఆ మర్డర్ చేసిన వాళ్ళని పట్టుకోవడానికి మన డిటెక్టివ్ మెక్సికోకి వెళ్తాడు. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందంటే, స్టోరీ వైస్ ఈ మూవీ మనకి కొత్తగా ఏమీ ఆఫర్ చేయదు గైస్. స్టోరీ చాలా ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి ఇలాంటి స్టోరీస్ ఉన్న మూవీస్ చాలా చూసాను. సో, ఏదైనా యూనిక్ కాంటెంట్ చూడాలనుకుంటే ఈ మూవీ మీకోసం అస్సలు కాదు. హాఫ్ ఎన్ అవర్ కూడా చూడలేరు. చాలా బోర్ కొట్టేస్తుంది. నాకు కూడా పెద్దగా ఏం అనిపించలేదు మామ. అయినా కూడా ఒక 2 పాజిటివ్స్ ఉన్నాయి. ఈ మూవీలో మెయిన్ లీడ్‌గా ఉన్న డోల్ఫ్ లండ్‌గ్రెన్ తన ఏజ్‌కి తగ్గ రోల్ చేశాడు. ఆయనకి 67 ఇయర్స్. సో, ఆ ఏజ్‌లో కూడా కొన్ని స్టంట్స్ ఓన్‌గా చేయడం ఈస్ గ్రేట్ గైస్. అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి. మనం ఇప్పటి వరకు చూడనివి కాదు. బట్ స్టిల్ డీసెంట్‌గా అనిపించాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కొన్ని లొకేషన్స్ కూడా బాగున్నాయి. సో, ఓవరాల్‌గా ప్రిడిక్టబుల్ స్టోరీ ఉన్నా కూడా జస్ట్ టైమ్ పాస్ కోసం ఒక యాక్షన్ మూవీ చూడాలనుకుంటే ఎలాగో తెలుగులో ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు బ్రో, రొటీన్ యాక్షన్ మూవీస్ నేను చూడలేననుకుంటే ఈ మూవీని స్కిప్ చేయడం మంచిది. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% జస్ట్ ఫర్ టైమ్ పాస్, నథింగ్ మోర్ దెన్ దట్. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు గైస్. కానీ కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. లైట్‌గా ఎక్స్‌పోజింగ్ ఉంటుంది. అండ్ కొంచెం వైలెన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. సో, ఇది గైస్ వాంటెడ్ మ్యాన్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.